మన పాఠము స్వభావము. స్వభావానికి సంబంధించి మనం ఆల్రెడీ సాతాను స్వభావం ఏంటో అనేది చూసాం. సాతాను వాని యొక్క స్వభావము మరియు లక్షణాలు ఇవన్నీ చూసాం. అయితే అక్కడికి అయిపోలేదు. ఇంకా సాతాను గురించి చాలా విషయాలు మనకు తెలియవలసిన అవసరం ఉంది. తెలుసుకుందాం. స్వభావంలో మనం తెలుసుకోవాల్సిన మరొక వ్యక్తి యొక్క స్వభావం ఏంటి అంటే దేవుని స్వభావం. దేవుని స్వభావం మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే స్వభావంలో ఒకటి సాతాను స్వభావాన్ని గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. రెండు, దేవుని స్వభావం. దేవుని స్వభావం. సాతాను సృష్టికర్త కాడు, సాతాను స్వయంభవుడు కాడు. సాతాన్ని దేవుడే ఒక ఉద్యోగం కోసం, ఒక పని కోసం సృష్టించాడు. దేవుడు స్వయంభవుడు మరియు సృష్టికర్త. సాతాన్ని దేవుడు ఒక పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు స్వయంభవుడు మరియు సృష్టికర్త. సంకల్పాన్ని సంకల్పించిన వాడు దేవుడు. అలాంటి మహోన్నతుడైన దేవుడు, ఆయన కూడా ఒక వ్యక్తి. దేవుడు కూడా ఒక వ్యక్తి. వ్యక్తి అయితే ఏముంటుంది? వ్యక్తికి స్వభావం ఉంటుంది. అయితే ఆ స్వభావము ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నది కాదు. దేవుని యొక్క స్వభావము ఎవరి దగ్గర నేర్చుకున్నది కాదు. మనం స్టైల్స్ చూస్తుంటాం కదా, స్టైల్స్, హెయిర్ స్టైల్స్, డ్రెస్ స్టైల్స్, వాకింగ్ స్టైల్స్, అలాగే కొన్ని స్టైల్స్ చూస్తుంటాం. ఈ స్టైల్స్ ఎక్కడో ఎవరో కనిపెడతారు, వారి దగ్గర మిగతా వారు చూచి నేర్చుకొని అనుసరించి అనుకరిస్తారు. అవునా? ఇప్పుడు వాక్యం చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు? అనుకరిస్తున్నారు. యేసుక్రీస్తుని అనుసరించట్లేదు. ఎవరిని అనుకరిస్తున్నారు? నేను వాక్యం చెప్పాను అనుకోండి, నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు నన్ను అనుకరిస్తున్నారు. అలాగే మరికొంతమంది దగ్గర నేర్చుకున్న వాళ్ళు వారిని అనుకరిస్తున్నారు. మనుషుల్ని అనుకరించకూడదు. ప్రతి మనిషికి ఒక స్టైల్ ఉంటుంది. మహోన్నతుడైన దేవుడు స్వతహాగా స్వయంభవుడు, గుణ లక్షణాలు కలిగిన వాడు. అప్పుడు ఆయన స్వభావం ఏమిటి అనేది మనం బైబిల్లో చూసినట్లయితే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము తీశారా? 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాస్తుంది, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. దేవుడు ఎవరు? దేవుడు ఎలాంటి వాడట? దేవుని యొక్క స్వభావంలో దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడిని అని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే, నమ్మదగిన తనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఫెయిత్ఫుల్నెస్. దాని సమాంతరపు మాట ఏంటంటే విశ్వాస్యత. దేవుడు విశ్వాస్యత గలవాడు, నమ్మదగిన వాడు. విశ్వాసం వేరు, విశ్వాస్యత వేరు. ఫెయిత్ వేరు, ఫెయిత్ఫుల్నెస్ వేరు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు వచనంలో దేవుడు ఎవరని రాసింది? నమ్మదగిన వాడు.
ఈ లోకంలో దేవుడు తర్వాత దేవుని స్వరూపములో దేవుని పోలికలో చేయబడిన వాడు నరుడు. అవునా? అంతేనా? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయమన్నాడు. కాబట్టి నరుడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడిన నరుడు నమ్మదగిన వాడు కాడు. ఇర్మియా గ్రంథంలో మనం అది ఆల్రెడీ చదివాం. ఇర్మియా 5వ అధ్యాయము 9వ వచనం. క్షమించండి, నేను తప్పు చెప్పానేమో. ఇర్మియా 9:4. ఎస్. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను, ఏ సహోదరునైనను నమ్మకుడి అన్నాడు. ఎవరిని నమ్మకూడదట? ఏ సహోదరుడినైనా ఏం చేయకూడదు? నమ్మకూడదు. అంటే మనిషి నమ్మదగిన వాడు కాదు, దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. ఇంగ్లీష్లో దేవుని నమ్మకానికి సంబంధించి మరొక మాట వాడబడింది. ట్రస్ట్వర్ది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఎవరిని నమ్ముతావు భూమి మీద? ఎవరిని నమ్మకూడదు. నమ్మితే మోసపోతారు. మనం ఆల్రెడీ చాలామంది నమ్మేమయ్యాం, మోసపోయాం, దగపడ్డాం, హృదయం గాయపడింది, మనస్సు నొచ్చుకుంది. ఎన్నో సందర్భాలు జరిగాయి. నా అనుభవంలో ఎవరికి దూరంగా ఉంటామో వారి వల్ల మనకి ఏ నొప్పి, ఏ బాధ ఉండదు. ఎవరికి దగ్గరగా ఉంటామో వారి వల్ల మనకి సమస్యలు వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకో మాట ఏంటంటే, దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయి, దగ్గరగా ఉంటే బలహీనతలు తెలుస్తాయి. మీ ఇద్దరు పక్కన ఉన్నారనుకోండి, బలహీనతలు తెలుస్తాయి, ప్రేమ ఉండదు. బలహీనతలు చూస్తారు. అదే దూరంగా ఉన్నారనుకోండి, ప్రేమ ఉంటుంది. తల్లి కూతురు పక్కింట్లో ఉండమనండి, తెలుస్తుంది. ఉంటే కనీసం వారానికి ఒకసారైనా గొడవాడుకుంటారు. అవునా? కారణం బలహీనతలను బట్టి. అదే తల్లి కూతురు దూరంగా ఉన్నారు అనుకోండి, ఎలాగుంటుంది? తప్పులున్నా కప్పేస్తారు, బలహీనతలున్నా పట్టించుకోరు, ప్రేమ పెరుగుతుంది అన్నమాట. అత్త కోడలకి ఎందుకు గొడవ మరి? దగ్గరే ఒకింట్లోనే ఉంటారు. చిన్నులు ఉంటాయి కదా, అత్త చిన్నులు కోడలు చూస్తుంది, కోడల చిన్నులు అత్త చూస్తుంటుంది. డైలీ అదే పని వాళ్ళకి. ప్రతి చిన్న విషయంలోనూ తప్పులు, లోపాలు పడుతూ ఉంటారు. అందుకే కోడలు ఏమంటారంటే, ఇక్కడ ఉండొద్దండి, మనం వేరే వెళ్ళిపోదామండి అని అంటారు. వాస్తవం ఏంటంటే, దగ్గరుంటే లోపాలు పడతారు, దూరం ఉంటే లోపాలు కనబడవు. కాబట్టి ఒకరి మీద ఒకరికి ప్రేమలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి. రైట్. నేనేం చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. మానవుడు నమ్మదగిన వాడు కాడు, దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. ప్రపంచ దేశాల్లో దేవుడికి సంబంధించి ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంటారు. వి బిలీవ్ ఇన్ గాడ్ అంటారు. వి బిలీవ్ ఇన్ గాడ్ అంటారు. ఇన్ గాడ్ వి ట్రస్ట్. మా నమ్మకము ఎవరి మీద? దేవుని మీదే అంటారు. ట్రస్ట్ అనేది బహు ఉన్నతమైనటువంటి పదం, గొప్పది. అది ఒక సంస్థ లాంటిది. కాబట్టి ఇప్పుడు ఎవరిని నమ్ముతాం మనం? ఎవరిని నమ్మినా మోసమే, ఎవరిని నమ్మినా మోసమే. ఎందుకు అంటే మనుషులు నమ్మదగిన వారు కాదు. అసలు ఎవరిని నమ్మవలసిన అవసరము లేదు. అది తర్వాత మనం లెసన్లో తర్వాత పాయింట్ నెక్స్ట్ వీక్ 5 వచ్చే వారం చెప్పుకుంటాం.
ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగినవాడు. నమ్మదగినవాడు దేవుడు నమ్మదగినవాడు. ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ చేయడు. ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. ఎంతకాలం అంటే ఆయన ఉన్నంతకాలము అలాగే ఉంటాడు. అది ఎంతకాలం ఉంటాడో మనకెవరికి తెలియదు. ఆయన సత్య స్వభావము గలవాడట. ఆయన సత్య స్వభావము గలవాడట. చూడండి యెషయా గ్రంథము 25:1. దేవుడు సత్య స్వభావం. దేవుడు సత్య స్వభావము గలవాడు. యెహోవా నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చిస్తాను, స్తుతిస్తాను చేసితివి. అది సత్య స్వభావమును అనుసరించి ఆలోచనలు. అది సంగతి. దేవుని యొక్క స్వభావం ఎలాంటిది? సత్య స్వభావము. అందుకే దేవుడిని లేఖనాలు ఏమని పిలిచారంటే నాథ సత్యస్వరూపి అని పిలిచారు. దేవుడు ఎలాంటి వాడు? నాథ సత్యస్వరూపి. సత్యస్వరూపి. చాలా మందికి తెలియనటువంటి ఒక గొప్ప విషయం ఏమిటి అంటే 2 మాటలు ఉంటాయి. ఒకటి రూపము, 2 స్వరూపము. ఒకటి రూపము, 2 స్వరూపం. దేవుడు తన గ్రంథం ద్వారా మానవులకి ఏం తెలియజేసాడంటే నాకు రూపం లేదు కానీ నాకేముంది? స్వరూపమే ఉంది అన్నాడు. మానవులు ఇప్పుడు ఏం చేసుకుంటున్నారు? రూపాన్ని చేసుకుంటున్నారు. ఏదో ఒక బంగారంతోనూ, రాయితోనూ, చెక్కతోనూ, మట్టితోనూ, దేనితోనూ ఎవరైనా చేసుకుంటున్నారు? దేవుడని చేసుకుంటున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఏ రూపమున నన్ను మీరు చేసుకోకండి, నాకేం లేదు, నాకు రూపం లేదన్నాడు. మరి ఏముంది మీకు రూపం లేకపోతే అంటే నాకు స్వరూపం ఉంది అన్నాడు. అప్పుడు ఎలాంటి స్వరూపం అండి మీది అంటే సత్యమే. సత్యమే నా స్వరూపం. రూపం కాదండి. రూపం అంటే షేపు. దేవుని రూపము లేదు, దేవునికి రూపం లేదు. కానీ ఏముంది? స్వరూపమే ఉంది. ఏంటి స్వరూపం? సత్యమే. సత్యమే. సత్యమే ఆయన స్వరూపం అయితే అప్పుడు దేవుడు ఏం చేయడు అంటే అబద్ధం ఆడడు. తీర్థపత్రిక 1:4 దేవుని లేదా దేవుడు అబద్ధ మాడడు. దేవుడు ఏం చేయడు? అబద్ధం ఆడడం. ఆ నిత్య జీవమును ఎలాంటి దేవుడట చెప్పట్లేదు మీరు? ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము రైట్. దేవుడు ఏమాడట? అబద్ధమాడడం. అబద్ధమాడడం. అబద్ధమాడే స్వభావము దేవుల్లో లేదు. అందువల్ల దేవుని యొక్క స్వరూపము ఏ స్వరూపము? సత్యమే. 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 ఆయన స్వభావమే సత్యము, ఆయన స్వరూపమే సత్యము. అబద్ధానికి ఆయనలో చూడలేదు. అబద్ధం ఆడితే ఏం మారిపోద్ది? రూపం స్వరూపం మారిపోద్ది, స్వభావం మారిపోద్ది. మనం లాస్ట్ వీక్ చదువుకున్నాం సాతాను ఎలాంటి వాడు? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. సాతాను అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. దేవుడు సత్యవంతుడు. ఆయనలో ఆయన స్వభావంలోనే ఏమి లేదు, అబద్ధమాడే నేచర్ లేదు.
ఆయన అబద్ధం ఆడడం అసంభవం అని రాస్తుంది. దేవుడు అబద్ధమాడుట అసంభవం. దేవుడు అబద్ధం ఆడడం, ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాడు. నరుడైతే డెఫినెట్గా ఏం చేస్తాడు? అబద్ధం ఆడతాడు. గంటకొక అబద్ధం, గంటకో మాట, అస్సలు నిలకడ ఉండదు మానవుడికి. అందుకే ఏ మనిషిని ఏం చేయొద్దని ఉంది? ఏ మనిషిని నమ్మొద్దు. నీవన్నీ అబద్ధాలే అంటారు మనల్ని. నువ్వన్నీ అబద్ధాలే. షాపింగ్ తీసుకెళ్తున్నాను, చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ అయింది, నువ్వన్నీ అబద్ధాలే. తీసుకెళ్ళిపోతే సత్యవంతుడు అయిపోతుంది. పాయింట్ అర్థమైందమ్మా? దేవుడు తన స్వభావములో ఏమి లేనివాడు, అబద్ధము లేనివాడు. అయితే ఎలాంటి దేవుడైనా సత్యవంతుడు. దేవుడు ఎలాంటి వాడు? సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడు. మొదటి కొరింథీ పత్రిక 1:9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు అంటే ట్రస్ట్ వర్ది, ఫెయిత్ఫుల్నెస్. దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు అంటే మాట తప్పడు, అబద్ధము ఆడడు, అన్యాయము చెయ్యడు. మన అజ్ఞానం వల్ల, మన తెలివి తక్కువతనం వల్ల మనకి ఏదైనా జరిగింది అనుకోండి, దేవుడు అన్యాయం చేశాడంటే అనకూడదు. పొరపాటు, మిస్టేకు మన వల్ల, ఇతరుల వల్ల జరిగింది, కానీ ఎవరి వల్ల జరగదు. దేవుడు అన్యాయం చేయడు. ఎప్పుడు మాట అనకండి దయచేసి, దేవదోషణ అయిపోద్ది. శవాలు లెగిసిపోయినా సరే దేవుడు అన్యాయం చేశాడని అనకండి. ఆస్తులు పోయినా సరే దేవుడు అన్యాయం చేశాడు అనకండి. ఇప్పుడున్న స్థితి కోల్పోయినా సరే దేవుడు అన్యాయం చేశాడు అనకండి. మిస్టేక్ నీ వల్ల, ఇతరుల వల్ల జరిగింది తప్ప దేవుడు అన్యాయం చేయడం అసంభవం. ఆయన స్వభావంలోనే లేదు అలాంటిది. మాట తప్పడం, అబద్ధం ఆడటం, అన్యాయం చేయడం ఎందులో లేవు? ఆయన స్వభావంలోనే లేవు. మల్లె పువ్వుల వాసన చూసారా ఎప్పుడైనా? చూసుంటారు కదా. మల్లె పువ్వుల వాసన చూసుంటారు, ఉల్లిపాయల వాసన చూసుంటారు. ఉల్లి వాసన మల్లెలో ఉండదు, మల్లె వాసన. కారణం దాని స్వభావం దందే, దీని స్వభావం దిందే. నువ్వు మల్లి దగ్గరికి వెళ్ళి ఉల్లు నాశించకూడదు, ఉల్లు దగ్గరికి వెళ్ళి మళ్ళీ నాశించకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళి అబద్ధాన్ని నాశించకూడదు, అన్యాయాన్ని నాశించకూడదు, మోసాన్ని నాశించకూడదు. దేవుడు అలాంటి వాడు. రైట్. ఇలాగా దేవుడి గురించి ఎన్ని వచనాలని చెప్పుకోవచ్చు బైబిల్లో. దేవుడు మాట తప్పడు, దేవుడు అన్యాయం చేయడు, దేవుడు అబద్ధం ఆడడు, దేవుడు సత్యవంతుడు, ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ చేయడు అని మనం చాలా వచనాలు బైబిల్లో చూపించవచ్చు, నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడిని ప్రేమించాలట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుడిని ఏం చేయాలి? దేవుడిని ప్రేమించాలి. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించు వారికి ఏం చేయాలట? దేవుణ్ణి ప్రేమించేవారు కావాలి.
అప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుని ప్రేమించుట లేక దేవుని ప్రేమించు. రోమపత్రిక 8:28 దేవుని ప్రేమించు అని రాస్తుంది. దేవుడిని ఏం చేయాలి? యు హ్యావ్ టు లవ్ యువర్ గాడ్. ఓకేనా? మరి దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడా? యోహాను సువార్త 1:16 దేవుడు లోకమును 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవనం. దేవుడు లోకాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అప్పుడు లోకంలో ఉండే మంచివారు, చెడ్డవారు, నీతిమంతులు, అనీతిమంతులు, ధనికులు, దరిద్రులు, పనికిమాలోళ్ళు, మధ్యస్థంలో ఉన్నవారు, స్త్రీలు, పురుషులు, ఏ భేదం లేకుండా అందరూ దేవుడు అనుగ్రహించే వర్షాన్ని, గాలిని, నీటిని, సమస్తాన్ని అనుగ్రహిస్తున్నారు. అవునా? ఇప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించడం అంటే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మాత్రమే వర్షం కురుస్తుందా? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి మాత్రమే గాలి వేస్తుందా? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఎండెక్కుతుందా? ఎండ కాస్తుందా? మరి ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ ప్రకృతి ద్వారా ఎంతమందికి అందిస్తున్నాడు? అందరికి అందిస్తున్నాడు. అది దేవుని ప్రేమ. ఇప్పుడు మన పక్కనున్న వాళ్ళకి కూడా దేవుని ప్రేమ ఉందా లేదా? ఉంది. ఈ ప్రక్కనున్న వాళ్ళకి దేవుని ప్రేమ ఉంది, సిటీలో ఉన్న వాళ్ళ మీద దేవుని ప్రేమ ఉంది. ఎందుకంటే ఆయన నుండి వచ్చినటువంటి ఆ ప్రేమ, భౌతిక వరాలు వీళ్ళందరూ పొందుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. అయితే ఎక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తే మీకు ఇవి ఇస్తాను, మీరు నన్ను ప్రేమించండి అన్నాడు. ఇప్పుడు ఎవరిని ప్రేమించాలట? దేవుడిని ప్రేమించడం అనేది ఒక రకం, దేవుడు ప్రేమించడం అనేది మరొక రకం. దేవుడు ప్రేమిస్తే అందరికీ అన్ని ధారాళంగా దయచేస్తాడు. ఇప్పుడు మనకేం చెప్తున్నాడు అంటే, మీరు నన్ను ప్రేమించండి అని రాసి ఉంది ఇక్కడ. దేవుని ప్రేమించే వారికి అన్నాడు కదా. అవునా? రైట్. ద్వితీయోపదేశకాండం 6:5. ద్వితీయోపదేశకాండం 6:5. ద్వితీయోపదేశకాండం 6:5 ఇలా రాసి ఉంది. తీసారా? 6:5 నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను అని రాసి ఉంది. అంటే అంతరంద్రియాలు ఇవి. అంతరంద్రియాలతో ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేహంతో కాదు. అంతరంద్రియాలతో దేవుడిని ప్రేమిస్తే దేహము క్రియలు చేస్తుంది దేవుడికి, దేవుడి తరపున. పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ వివేకము, ఇవన్నీ అంతరంద్రియాలకు సంబంధించి. 12వ అధ్యాయం మార్కు సువార్తలో, మార్కు సువార్త 12:30 కూడా యేసు ప్రభువు వారు చెప్పారు, దేవుని ప్రేమించు అని చెప్పారు. దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో. ఆ నెంబర్ ఎంత? 35. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలట? దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఓకేనా? మళ్ళీ అడుగుతాను, కొంచెం వైజ్గా సమాధానం చెప్పండి తెలుగుగా. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడా లేదా? లోకంలో మనం ఉన్నామా లేదా?
దేవుడు ప్రేమించి ఇవ్వాల్సినవన్నీ మనకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అది దేవుడి ప్రేమ మనం పొందాం. ఇల్లు, వాకిలి, పిల్ల, పాప, అన్నం, వస్త్రం, గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యం సమస్తం దేవుడు ఇవ్వలేదా? మనకే ఇచ్చాడా? లోకమందరికీ ఇచ్చాడా? ఆ లోకంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మనకు కూడా ఇచ్చాడు. ఇవాళ వర్షం పడింది, లోకానికే పడిందా మనకే పడిందా? మనకే పడిందా లోకానికి పడిందా? అది దేవుడి ప్రేమ. ఆయన ప్రేమ అందరికీ సమానంగా ఇస్తున్నాడు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే, నీకు నాకు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు నన్ను ప్రేమించండి అని చెప్పాడు. ఎవరిని ప్రేమించాలట? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. అసలు ప్రేమించడానికి మొదట బీజం ఏంటి? ఇష్టపడాలి. ప్రేమించాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇష్టపడాలి. ఇష్టం లేకుండా ప్రేమ పుట్టదు. ఇష్టం లేకుండా ప్రేమ పుట్టదు. ఎవరికైనా, ఎవరి మీదైనా, ఎవరికైనా, దేని మీదైనా ప్రేమ పుట్టింది, సొంతం చేసుకోవాలనుకుంటున్నారు, కావాలనుకుంటున్నారు అంటే డెఫినెట్గా దానికి ముందేముంటది? ఇష్టం ఉంటుంది. ఇష్టం ఉంటుంది. ఇష్టం లేకుండా ఏముండదు? అస్సలు ప్రేమ. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి ప్రేమించవలసిన వారికి దేవుడు చెప్పే విషయం ఏమిటి అంటే, మీరు నన్ను ప్రేమించండి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు కైకొంటారని చెప్పాడు. అవునా? నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండం 26. నన్ను ప్రేమించడం అంటే ఏం చేయాలట? నా ఆజ్ఞలు గైకొనాలి. వెరీ సింపుల్. ప్రేమించడం అంటే వ్యక్తిగా ఆయన మనం చూసి ప్రేమించడానికి ఆయన మనకు కనిపించేవాడు కాడు. పోనీ ఆయనకి సెకండ్ ఇచ్చి గట్టిగా వెళ్ళి దగ్గరికి వెళ్ళి కౌగులించుకుందాము అంటే ఆయనకి శరీరము లేదు. పోనీ ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏదో పుష్పమో, ఫలమో, వస్త్రమో, బంగారమో, వెండో ఏదో ఆయనకి సమర్పిద్దామంటే ఆయన తీసుకునేవాడు కాడు. మరి ఎలా మన ప్రేమను వ్యక్తం చేస్తాం? ఏమిచ్చి నీ మీద ప్రేమ ఉందని మనం దేవుడిని నిరూపించగలం? ఇప్పుడు ఈయనకి నా మీద ప్రేమ ఉంది, ఈ రుమాలు తెచ్చిచ్చి నాకు ఇగండి అని ఇచ్చారు, అది చిహ్నము. ప్రేమ లేకపోతే తేరు కదా, ఎవరు కదా? దేవుడంటే నాకు ఇష్టం, దేవుడంటే నాకు ప్రేమ అనుకునేవాడు కూడా దేవుడికి ఏదో ఒకటి ఇస్తాడు కదా, ఇస్తాడా లేదా? కానీ ఇక్కడ మనం ఇవ్వడానికి, ఆయన పుచ్చుకోవడానికి, మనం పెట్టడానికి, ఆయన తినడానికి, మనం సమర్పిస్తే ఆయన కట్టుకోవడానికి ఆయన దేహం లేనివాడు కాబట్టి అలాంటివి మన దగ్గర నుండి ఆయన స్వీకరించడం ఆయనకు అక్కర్లేదు. అవి మీరు ఏం తెచ్చినా దేవుడి పేరిట ఇక్కడ ఉండే మనం అనుభవిస్తాం తప్ప దేవుడికి అలాంటి అక్కర్లేదు. అయితే మరి ఎలా ఇది అంటే, అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నన్ను మీరు ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొనండి అన్నాడు. అవునా? నన్ను మీరు ప్రేమిస్తే నాకు పుష్పాలు ఇవ్వడం కాదు, నన్ను మీరు ప్రేమిస్తే మీరు నాకు బలులు ఇవ్వడం కాదు, నన్ను మీరు ప్రేమిస్తే వెండి బంగారాలు ఇవ్వడం కాదు, నన్ను మీరు ప్రేమిస్తే దాన ధర్మాలు చేయడం కాదు, నన్ను మీరు ప్రేమిస్తే, ప్రేమిస్తున్నారని మీరు ప్రేమించడానికి ముందుకొచ్చినట్లయితే నేను చెప్పింది చెయ్యండి అన్నాడా? ఏం చెయ్యాలి అంటే, నా ఆజ్ఞలు, నా మాట వినండి అన్నాడు. అవునా? ఇప్పుడు చాలా మంది పాత నిబంధన భక్తులు కూడా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని తెలియచేయడానికి బలులు ఇచ్చారు. సౌలు అయితే ఎక్కువ బలులు ఇచ్చాడు. అప్పుడు సమూయేలు వెళ్ళి సౌలుతో ఏమన్నాడంటే, ఆజ్ఞ గైకొనుడి కంటే బలులు ఇచ్చడం శ్రేష్టము కాదు, బలులు ఇచ్చడం కంటే ఆజ్ఞ గైకొనుటే శ్రేష్టం, ఆయన మాట వినడమే శ్రేష్టం అన్నాడు కదమ్మా. బస్తా బియ్యం తెచ్చామండి, 100 కేజీలు కోడి మాంసం తెచ్చి అందరికీ పెట్టామండి అంటే దేవుడు సంతోషించేవాడు కాడు. నా మాట గైకొనాలి, నా ఆజ్ఞ గైకొనాలి. అవునా? నువ్వు ఆయన ప్రేమిస్తే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను పెంచి పెద్ద చేశాడు, నీకు జన్మని, జీవితాన్ని, సమస్తాన్ని ఇచ్చాడు.
భార్యని, బిడ్డల్ని, కుటుంబాన్ని ఇచ్చాడు. ఒక నాయకుడిగా, నాయకురాలుగా చేశాడు. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వెవరిని ప్రేమించాలి? నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమిస్తున్నానని దానికి రుజువు ఏంటంటే నువ్వు ఏది పడితే అది తెచ్చవలసిన అవసరమో లేదు. చెప్పాడు యేసు ప్రభు కూడా, ఆయన ఆజ్ఞలు గైకొనండి. ఇగో రెఫరెన్స్లు ఉన్నాయి. ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఓకేనా? ఇప్పుడు ఆయన ఆజ్ఞలు గైకొంటే మనకేమొస్తుంది? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. రైట్. ఇప్పుడు చెప్పండి, దేవుని మాట వింటే, దేవుని ఆజ్ఞ గైకొంటే ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. అవునా అమ్మ? అర్థమైంది కదా? దేవుని మాట విని ఆయన ఆజ్ఞలు గైకొంటే ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. మరి ఆయన ప్రేమిస్తే ఏమొస్తుంది? ఆయన ప్రేమిస్తే మీకు బిడ్డ వచ్చాడు, మీకు భార్య వచ్చింది, మీకు జన్మ వచ్చింది, మీకు వ్యాపారం వచ్చింది, మీకు ఇల్లు వచ్చింది. అవునా? మీ ఇంటికి మంచి కోడలు వచ్చింది, లేదా మీ ఇంటికి కావలసినవన్నీ దేవుడు ఇచ్చేశాడు. ఆయన ప్రేమిస్తే అలాగుంటది. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను ప్రేమించి నీకు ఇవన్నీ చేశాను కదా, ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించు అన్నాడు. అప్పుడు ఆయన్ని ప్రేమించడం వల్ల కూడా ఆయనకి ఏం లాభం ఉండదు. ఆయన మిమ్మల్ని ప్రేమించడం వల్ల ఏం చేశాడు? మీకు అన్ని ఇచ్చాడండి. ఇవాళ మీ ఇంట్లో, మీ ఇంటి ముందు మీకు సంబంధించినవన్నీ మీరు సొంతంగా సంపాదించుకున్నవి కావు. అంటారు మీరు, నా కష్టార్జితం, నా రక్తం, నా శ్రమ అంటారు కదా. గాడిది గుడ్డు అంటారు నేను. ఆ పురుట్లోనే పోయి ఉంటే కష్టమనవు, శ్రమ అనవు. మన జబ్బు వచ్చినప్పుడు పోయి ఉంటే కష్టమనవు, శ్రమ అనవు. మొన్న కరోనా వచ్చినప్పుడు పోయి ఉంటే కష్టము, శ్రమ నాది అని అనవసలు. మెట్లోనే ఉంటాం పడుకొని. మన తల్లి కంటే, మన తండ్రి కంటే, మన తాతల కంటే మనం గొప్పలు ఏమి కాదు. డెఫినెట్గా పడుకోబెడతాను మిమ్మల్ని మెట్లో ఏదో ఒక రోజు నేను బ్రతికుంటే. లేకపోతే నాకు సెలవు అయిపోతే మీరు నన్ను పడుకోబెట్టేస్తారు. అప్పుడు తల్లూపుతారు ఇలాగా. అరే నాది అన్నాడు. సరే ఎదురా పడుకోండి, ఎందులో అనేస్తారు. పడుకుని పోయాడు. అర్థమవట్లేదా? అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినవన్నీ ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. ఇదంతా ఎవరిది? ఆయనదే. లోకానికి ఆ జ్ఞానం లేకపోవచ్చు, మనుషులకి ఆ వివేచన లేకపోవచ్చు, ఆ తెలివి లేకపోవచ్చు. నీకు ఇచ్చినటువంటి ప్రతి వస్తువు ఆయన ఇచ్చాడు. అంతే. నాకు ఇచ్చిన ప్రతిదీ ఆయన ఇచ్చాడు, ఈవెన్ బిడ్డలతో సహా. ఈ పిల్లలు ఎవరంటే ఈ పిల్లలు దేవుడు ఇచ్చిన పిల్లలు అంటాను. యాకోబు ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు అని అడిగితే, మీ సేవకుడినైనా నాకు దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి. నీకు ఎంతమంది పిల్లలు అంటే, నాకు దేవుడు ఎంతమంది పిల్లలు ఇచ్చాడు అన్నాడు. నాకు 10 మంది పిల్లలండి అనలేదు, నాకు దేవుడిచ్చిన పిల్లలండి అన్నాడు. దేవుడిచ్చిన ఇల్లు, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన బంగారం, దేవుడిచ్చిన వెండి, దేవుడిచ్చిన భూమి, దేవుడిచ్చిన తిండి, ప్రతిదీ ఆయన నిన్ను ప్రేమించబట్టే ఇచ్చాడు. భూమి మీద ఉన్న మనుషులందరికీ అలాగే ఇస్తున్నాడు. అయితే ఇక్కడ వాళ్ళకి మనకి అడిషనల్ గా గిఫ్ట్ ఒకటి ఇస్తున్నాడు. వాళ్ళకి లేనిది మనకున్నది ఏంటంటే మీరు నన్ను ప్రేమించండి అన్నాడు. మీరు నన్ను ప్రేమించండి అన్నోళ్ళేమో నిత్య జీవాన్ని పొందుతారు, లోకాన్ని ప్రేమించిన వాళ్ళేమో దాని ఆశతో గతించిపోతారు. లోకము దాని ఆశ గతించిపోతాయి. కాబట్టి దేవుడు ప్రేమించిన మనుషులు దేవుడిచ్చినవన్నీ అనుభవించి లోకంతో గతించిపోతారు. అవునా? అప్పుడు మనకి అడిషనల్ గా ఏం చెప్పాడు అంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొంటే మీకేమొస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ భౌతికమైనవి ఆయనే ఇస్తాడు, ఆత్మ సంబంధమైన నిత్యజీవం కూడా ఆయన ఇస్తాడు. అంటే ఆయన నిన్ను ప్రేమించినా నీకే లాభము, నువ్వు ఆయన్ని ప్రేమించినా నీకే లాభం. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది, ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు.
నేను కష్టపడి సంపాదించుకోండి అని అన్నావు అనుకో, నువ్వు కష్టపడడానికి నీ ప్రాణము నీ ఊపిరి ఇవన్నీ నిలబెట్టింది ఎవరు? దేవుడే. ఎంతోమందికి లేవా భాగ్యం? నేను వ్యవసాయం చేశానండి, 100 బస్తాలు పండాయండి అంటే నేను చేశాను కాదు, దేవుడు నాకు ఇచ్చాడండి అన్నాను. ఓకేనా? రైట్. నేను 2 విషయాలు చెప్పాను, మీకు అర్థమయ్యాయి. దేవుడు లోకమును ఎంతో అన్నీ ఇచ్చేశాడు. ఇటు లోకమును ప్రేమించిన దేవుడు లోకానికి అన్ని ఇచ్చినట్లయితే ఇచ్చేస్తే ఇప్పుడు లోకములో ఉండే మనకు దేవుడు తెలిసాడు కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలి. ఎందుకు? ఆయన కొరక, మన కొరక. అప్పుడు దేవుడిని ప్రేమిస్తే ఎడిషనల్గా ఏమొస్తుంది? నిత్యజీవం వస్తుంది. పాయింట్ అర్థమైందా? దేవుడు నిన్ను ప్రేమించి జన్మనిచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమించి ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమించి నీకు భార్యను ఇస్తాడు, దేవుడు నిన్ను ప్రేమించి నీకు బిడ్డలు ఇస్తాడు, దేవుడు నిన్ను ప్రేమించి నీ బిడ్డలకి అందరికీ సహాయం చేస్తాడు. అవి బతుకుమైనవి. ఇక్కడ అడిషనల్గా దేవుడిని నువ్వు కానీ ప్రేమించడం చేతనైతే అప్పుడు దేవుడు ఇంకో గిఫ్ట్ ఇస్తాడు. అదేంటట? నిత్య జీవం ఇస్తాడు. అది లోకానికి లేదు. యోహాను సువార్తలో ఆయన చెప్పాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు, ఆ జీవాన్ని మనుషులు కనుగొనలేకపోయారు, లోకము గ్రహించలేకపోయింది. అయితే ఈ నిత్య జీవం అనేది మనకి ఎలాగొస్తుంది అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడు ఆజ్ఞలు గైకొంటే ఏం జరుగుతుంది? ఆజ్ఞలు గైకొల అన్నారు కదా, ఆజ్ఞలు రెండే 2 ఆజ్ఞలు, 2 ఆజ్ఞలు. ఏంటవి? నువ్వు, నీ పొరుగువాడు. 1 నువ్వు, 2 నీ పొరుగువాడు. ఆజ్ఞ ఏం చెప్పాడు అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా? చెప్పట్లేదు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు కదా, ద్వేషించుకుంటావా? అట్ ద సేమ్ టైం నీలాగా ఎవరిని ప్రేమించాలి? నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎవరు ఆజ్ఞది? దేవుడు ఆజ్ఞ. అంటే ఇప్పుడు దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి? పొరుగువాడిని ప్రేమించడం. పొరుగువాడు ఎవడు? ఈయన పొరుగువాడు. ఈ పొరుగువాడిని ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుడే ప్రేమిస్తున్నాడు. నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుడే ప్రేమిస్తున్నాడు. స్తోత్రం అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా ఒకటే. నన్ను ప్రేమించిన నా దేవుడే నా పొరుగువాడిని కూడా ప్రేమిస్తున్నాడు. నా పొరుగువాడిని ప్రేమించిన దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నా పొరుగువాడికైనా నాకైనా నిత్య జీవం రావాలంటే మేమిద్దరం ఏం చేయాలి? దేవుడిని ప్రేమించాలంటే మేమిద్దరం ఏం చేయాలి? ఆజ్ఞలు గైకోవాలి. ఆజ్ఞ ఆయన కోటి నా కోటి ఉందా? ఇద్దరు కోటేనా? ఏంటది? ఆయన నన్ను ప్రేమించాలి, నేను ఆయన ప్రేమించాలి. ఆ స్వభావము దేవ స్వభావం. ఇప్పుడు అది ఎవరికి లేదు. ఉందమ్మా డాక్టర్ అమ్మా? ఇప్పుడు ఆ స్వభావం ఎవరికి లేదు. అందుకే యేసుప్రభువు ఏమన్నాడంటే, వేషధారి నీ కంటిలోనున్న నలుసా? ఈసారి నలుసు అనండి, శుభ్రం దూరం తెచ్చి కంటి దూరేస్తాడు. అలవాటు అయిపోయింది నలుసు. నలుసు అంటే ఎంతమ్మా? అది నా కంటిలో ఉంది. దూలం అంటే ఎంత? అది మీ కంటిలోనే ఉంది. ఇప్పుడు మీ కంటిలో ఎంత దూలం పెట్టుకొని ఏం చేస్తున్నారు? నా కంటిలో ఉండే నలుసును, నా కంటిలో ఎంత దూలం పెట్టుకొని ఈయన కంటిలో ఉండే నలుసును తీయడానికి ప్రయత్నిస్తున్నాను. నిత్య జీవాన్ని కోల్పోయే మనుషులు చేసే పని అది. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన్ని ప్రేమించినా మనకే లాభం, మనం ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొనినా మనకే లాభం. ఆయన ప్రేమిస్తే భౌతికమైనవన్నీ ఇచ్చేశాడు. మనం ప్రేమిస్తే నిత్య జీవాన్ని ఇస్తాడు. అదేమి భారమైందా? దేవుని ఆజ్ఞలు భారమైనవా? ఎలాంటి దేవుని ఆజ్ఞలు? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించి. ఎలా ప్రేమించాలి అంటే నిన్ను ప్రేమించినట్టు నీ పొరుగు వాడిని ప్రేమించి. అయితే మనకు పట్టిన దరిద్రం ఏంటంటే
సాతాను నరాల్లో వాని స్వభావాన్ని నింపడం వల్ల భార్యనే ప్రేమించలేకపోతున్నాం, భర్తనే ప్రేమించలేకపోతున్నాం, పిల్లల్నే ప్రేమించలేకపోతున్నాం, పిల్లలే తల్లిదండ్రులు ప్రేమించలేకపోతున్నారు. స్వభావం మారిపోవడం వల్ల ఏం జరిగిందంటే సమస్యలు ఏర్పడ్డాయి. కుటుంబాల్లో, వ్యక్తుల మధ్యలో, సంఘాల మధ్యలో, సేవకుల మధ్యలో, అన్ని ఏరియాల్లోనూ సమస్యలు వచ్చేసాయి. సమస్యలకు మూలం ఏంటంటే ప్రేమ లేకపోవడం. ఒకవేళ దేవ స్వభావాన్ని సంపాదించడంలో నీకెవరైనా అడ్డుగా ఉన్నారనుకుంటే ఆ మనిషికి దూరంగా ఉండడం. అంటే అర్థమైందో లేదు. దేవ స్వభావాన్ని సంపాదించడంలో ఒక మనిషి నాకు ఆటంకంగా ఉన్నాడంటే మనిషికి దూరంగా ఉండడం. నీ నేచర్ను మాత్రం కోరుకో. నేను ఆపిస్తాను, ఎక్కువసేపు చెప్పలేదు. ఆజ్ఞలు అన్నాడు కదా, ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయమ్మా? 10 అంటే ఎన్ని? 5 + 5 + 5. 5 ఏమో దేవునివి, 5 ఏమో పొరుగు వారివి. ఆ పొరుగు వారిలో నీ తల్లి ఉంటుంది, ఆ పొరుగు వారిలో నీ తండ్రి ఉంటాడు, ఆ పొరుగు వారిలో అందరూ ఉంటారు. ఇంకా నీ తల్లి, తండ్రి, బంధువులు అందరూ ఉంటారు. అందుకే చెప్పాడు, తల్లిని తండ్రిని ద్వేషించినవాడు తల్లిని తండ్రిని ద్వేషించిన, తల్లిని తండ్రిని తిట్టిన, తల్లిని తండ్రిని కొట్టిన వాడి దీపము కారు చీకట్లో ఆరిపోతాడు. అంటే వాళ్ళు బ్రతుకున్నప్పుడు వీడి శవం వెనకతలు వెళ్తారట. భయం వేస్తుందన్నట మాట్లాడిస్తుంది. ఒకవేళ వాళ్ళు తప్పే చేయొచ్చు, కానీ వారిని బట్టి నీ ఆయుష్ని తగ్గించుకోవదిలే. తల్లిని తండ్రిని సన్మానించితే అప్పుడు నీకేం పెరుగుతుంది? నువ్వు అప్పుడు వాకింగ్లకి జాగింగ్లకి వెళ్ళవలసిన అవసరము, ఆజ్ఞ నీకు ఆయుష్నిస్తుంది. తల్లిని తండ్రిని ద్వేషిస్తే వెరీ గుడ్, ఆయుష్ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. తల్లిని తండ్రిని సన్మానిస్తే ఆయుష్ దేవుడికి ఇష్టం అలాంటి మనుషులు, ఎందుకంటే అది ఆయన స్వభావం. ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుడిని నమ్మడం అంటే అర్థం ఏంటి? దేవుడిని నమ్మడం అంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమ ద్వారా వస్తున్నవన్నీ పొందడానికా, ఆయన్ని ప్రేమించి నిత్య జీవాన్ని పొందడానికా? అర్థం అవ్వలేదు కదా. పెళ్లికి బాప్తీసాలు తీసుకుంటున్నారా? వాళ్ళకి సంగతి తెలియదు. డెనామినేషన్లో బాప్తీసాలు తీసుకుంటున్నారా? వాళ్ళకి సంగతి తెలియదు. మత శాఖల సంఘాల్లో బాప్తీసాలు తీసుకుంటున్నారా? వాళ్ళకి నీతి తెలీదు. క్రీస్తు సంఘాలను బట్టి చెప్పబడే వారి దగ్గర బాప్తీసాలు తీసుకుంటున్నారా? వాళ్ళు మత శాఖలు ఎందుకు వచ్చిన వాళ్ళు మత శాఖలు బాప్తీసాలు ఇస్తారు. అందుకే నేనేం చెప్తున్నాను అంటే, మీ బాప్తీసాలు సరి చేసుకోండి. దాని ఉద్దేశం ఏంటంటే, నా చేతులతో మీకు బాప్తీసం ఇవ్వాలని గొప్పగా నేను చెప్పట్లా. మీ నిత్య జీవాన్ని పోగొట్టుకోకండి. బాప్తీసం నేనే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. ఇక్కడ కూర్చొని రామ్మూర్తి గారు ఇవ్వచ్చు, ఆయన దేవుని కుమారుడు. అక్కడ కూర్చొని లోకేష్ గారు ఇవ్వచ్చు, ఆయన దేవుని కుమారుడు. అక్కడ కూర్చున్న సహోదరుడు ఇవ్వచ్చు, దేవుని కుమారుడు. ఆయన అర్థం అవట్లేదమ్మా. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాడే బాప్తీసం ఇవ్వాలని రూల్ ఎక్కడ లేదు. అయితే మేము పెద్దోళ్ళమి, సేవకులం కాబట్టి మీరు ఇవ్వండి అంటే బాప్తీసం ఎవరైనా ఇవ్వచ్చు. మా ప్రసాద్ ఇవ్వచ్చు బాప్తీసం, అంతే. అంటే ఇచ్చేవాడు కూడా దేవుని సంకల్పం తెలిసినోడై ఉండాలి, బ్రతుకున్నోడై ఉండాలి. సాతాను సత్యాన్ని అబద్ధంతో కల్పిస్తాడు. తండ్రి కుమార్ నామం అనేది సత్యమే, దానికి ముందు అబద్ధం చెప్పేస్తాడు. కాబట్టి దయతో మీరు గుర్తుంచుకోండి, దేవుడిని ప్రేమించడము అంటే నిత్య జీవాన్ని సంపాదించడం, దేవుడు ప్రేమించడం అంటే లోకాన్ని సంపాదించడం. ఇప్పుడు దేవుడు ప్రేమించిన వాళ్ళందరూ దేన్ని సంపాదించుకున్నారు? లోకాన్ని సంపాదించుకున్నారు. దేవుడిని ప్రేమించడానికి వచ్చిన మీరు, నేను దేన్ని సంపాదించుకోవాలి? నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు ప్రేమించడం అంటే ఏంటి? ఆజ్ఞలు గైకొనాలి. అప్పుడు ఆజ్ఞలు ఎక్కడి నుండి వస్తాయి? కోటేశ్వరరాజు, ఆజ్ఞలు గైకొనాలనేది వాస్తవమే. అప్పుడు ఆజ్ఞలు ఎక్కడి నుండి వస్తాయి? మాస్టర్ గారు, ఆయన స్వభావంలో నుంచి వస్తాయి. ఆయన స్వభావంలో నుండి వస్తాయి.
నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించన్నాడా, నీ పొరుగువాడు నువ్వు కలిసి నన్ను ప్రేమించన్నాడా? ఎంత స్వార్థం లేని దేవుడో చూడండి. నువ్వు నీ పొరుగువాడు కలిసి నన్ను ప్రేమించండి అనలేదు, నిన్ను వల్లే. ఎవడంటాడండి అలాగా? తండ్రి కూడా అండవు, తల్లి కూడా అండవు. అవునా? అంటే ఇప్పుడు ఆజ్ఞలు అందరి నుంచి వస్తాయి, ఆయన స్వభావంలో నుంచి వస్తాయి. అవే మాటలు. ఆయన స్వభావంలో నుంచి వచ్చిన ఆజ్ఞల్ని నువ్వు అనుసరిస్తే నీకేమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. ఈ నిత్య జీవమే దేవుని యొక్క స్వభావము. దేవుడు కొన్నాళ్ళ నుండి పోయేవాడా, శాశ్వతంగా ఉండేవాడా? ఆ శాశ్వత జీవమే నిత్య జీవం. ఆ నిత్య జీవం మన ఆత్మ వస్తుంది. సింపుల్గా 2 మాటల్లో చెప్పిస్తాను. ఆయన మనల్ని ప్రేమిస్తే మన శరీరానికి కావలసినవన్నీ వస్తాయి. మనం ఆయన్ని ప్రేమిస్తే మన ఆత్మకు సంబంధించింది వస్తుంది. అదే నిత్య జీవం. ఆ నిత్య జీవమే దేవుని యొక్క స్వభావం, అదే దేవుని యొక్క స్వరూపం. అది విగ్రహాల దగ్గరికి వెళ్తే రాదు, అది మనుషుల దగ్గరికి వెళ్తే రాదు, అది ఈ లోక సంబంధమైన మానవ కల్పితాల దగ్గరికి వెళ్తే వచ్చేది కాదు. ఆ నిత్య జీవం కోసం ప్రయాసపడాలి. అప్పుడు ఏం చేయాలి అంటే, లోపాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, ఎన్నో పాపాలు, నా పాపాలు ఎన్నో పాపాలు యేసు ప్రభు క్షమించాడు, దేవుడు క్షమించాడు లేదా? మరి నా అన్ని పాపాలు దేవుడు క్షమించినప్పుడు నీ ఇన్ని పాపాలు నేను క్షమించకూడదా? చెప్పండి. నాకు ఇన్ని పాపాలు నావి, ఇన్ని పాపాలు నీవి. ఇన్ని పాపాలు క్షమించడం లేదా? క్షమించలేదా? అంటే నావి అంటున్నానని మీకు అర్థం అవ్వట్లేదేమో. ఇప్పుడు రివర్స్ అవుతాను. మీవి ఇన్ని పాపాలు, గంపడ పాపాలు మీవి, అవునా? కూరగిన్నెడు పాపాలు నావి, అవునా? గంపడ పాపాలు క్షమించడం లేదా? మరి కూరగిన్నెడు పాపాలు, మరి అది జరగకపోతే ఎలా? యేసుప్రభు ఒక ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. ఎన్నో పాపాలు చేసిన పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చింది. యేసుప్రభు దగ్గర కూర్చుంది. ఏమేమి భయంకరమైన పాపి, ఇతను ఏమిని చేర్చుకున్నాడు, ముడతుంది, తుడుస్తుంది, కాలు కడుగుతుంది అని అనుకున్నారు. ఇప్పుడు యేసుప్రభు ఒకటే చెప్పారు, ఆవిడ విస్తారమైన పాపాలు చేసింది, ఆ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. అప్పుడు ఒక ఉపమానం చెప్పాడు. ఒకడు 10,000 ఇవ్వాలి, ఒకడు 10 రూపాయలు ఇవ్వాలి. నా స్టైల్లో చెప్తున్నాను. ఒకడు నా దగ్గర 10,000 తీసుకున్నాడు, ఒకడు 10 రూపాయలు తీసుకున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి, మీరు నాకు ఇవ్వక్కర్లేదు అని మాఫీ చేసాను, అవునా? చేసేస్తే అప్పుడు వాళ్ళిద్దరు ఎవరు సంతోషిస్తారు? 10,000 ఇవ్వాల్సినోడే ఎక్కువ సంతోషిస్తాడు. ఎవరు బాధపడతారు? నేను 10,000 వాడిని కదా అనుకుంటాడు. అది మానవ బుద్ధి. కానీ దైవకంగా ఆలోచించినట్లయితే విస్తారమైన పాపాలు క్షమించబడిన ఆవిడ ఎంతో ఆనందించింది కదా. ఆమె విస్తారమైన పాపాలు చేసింది, విస్తారంగా ఆనందిస్తుంది. నీకేమి అని అడిగాడు, అవునా? అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ రుణం క్షమించాడు దేవుడు. అప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్పాడు. ఇంకొక ఏంటది ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఏం చేశాడట, ఈ 10,000 క్షమించినోడు ఉన్నాడు కదా, ఈ 10,000 క్షమించినోడు కావంటే వెళ్ళిపోతుంటే ఆడికెవడో ఒక 2 రూపాయలు ఇవ్వాలట. ఆడు ఎదురయ్యేసరికి పీక పట్టుకుని ఆడిని ఏం చేస్తున్నాడు, గొంజాయించి ఇస్తావా సస్తావా అని తినేస్తుంటే, అప్పుడు ఎవడో చూసి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, సార్ మీరు 10,000 రూపాయలు ఎత్తనం క్షమించారండి, ఆడు 2 రూపాయలు ఎత్తుని గొంజాయించేస్తున్నాడంటే అని తీసుకురండి అన్నాడు. అప్పుడు తీసుకొచ్చారు. ఎవరంటే మళ్ళీ అక్కడ నక్కాసలు వేస్తాడట. 7 రోజులు పిలిచారు. మళ్ళీ అవునరా, నీకు 10,000 నేను క్షమించితే 2 రూపాయలు పోలీసు నువ్వు పొందాల్చుతాను అంటే, ఆ ఉత్తరాన్ని బాబు అన్నాడట. ఈ నరకంలో వేసేయండి అన్నాడు. అంటే నా మనసు నీకు రాలేదు, నీకు లేదు, నా మనసు నీకు లేదు, నీలాంటోడికి శిక్షే అని చెప్పి ఏం చేశాడు, వెలుపడి చీకట్లో తోసేస్తాడు. పాయింట్ అర్థమైందండి? దేవుని స్వభావం ఎలాంటిది? దేవుని స్వభావం ఎలాంటిది? స్వార్థపూరితమైన స్వభావమా, ప్రేమ స్వభావమా? ప్రేమ స్వభావము, ప్రేమ స్వరూపి. అది మనకు వచ్చిందా? అంటే మనకి ఎప్పుడు వస్తుంది అంటే శత్రువులు ప్రేమిస్తే వస్తుంది.
సమాధాన పెడితే వస్తుంది. లోపాల్ని చూస్తూ కూడా క్షమించడం అలవాటు చేసుకుంటే వస్తుంది. అవునా? అలవాటు చేసుకుంటే అప్పుడు ఎదుటోళ్ళు కూడా మన ప్రేమను బట్టి ఏం చేస్తారు? సిగ్గు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేనే పాపం మీద పాపం, తప్పు మీద తప్పు చేస్తున్నాను. తప్పు మీద తప్పు, పాపం మీద పాపం చేస్తున్నా మీకు తెలిసి అన్నయ్య ఏమన్నమంటారు, అన్నయ్య మీకు భోజనం పెడదాం అనుకుంటున్నాం, అన్నయ్య మీకు బట్టలు చేద్దాం అనుకుంటున్నాం, అన్నయ్య మీరంటే గొప్ప గౌరవం అని అన్నారు అనుకోండి, మీ ప్రేమ ఏం చేస్తుంది? భక్షించేస్తాడు, తినేస్తుందట. వాళ్ళు ఎంత బాగా ప్రేమించినా ఇంకా నా స్వభావం మారలేదు. వాళ్ళు ఎంత నన్ను ప్రేమించినా నా నేచర్ మార్చుకోలేకపోతున్నాను. పాయింట్ అర్థమైందా? అమ్మా మీకు తెలుసో లేదో మొన్న నేను ఇలా తప్పు చేశాను, మాకు తెలిసి ఎప్పుడో తెలుసు అని. ఎప్పుడో తెలిసినా ఇన్ని సంవత్సరాలు నాకు అన్నం పెట్టారా, నిజంగా మీకు దండం పెట్టాలమ్మని ఈ పాపి కూడా ఏమవుతాడు? వారి ప్రేమ భక్షించేస్తాడట. అందుకే నీ శత్రువు ఆకలి కొని ఉంటే, దాహం కొని ఉంటే, ఇప్పుడు క్రైస్తవులు ఎలాగున్నారంటే మెసేజ్లో ఎక్కడ చిన్న తప్పు దొరుకుతుందో, ఎక్కడ చిన్న లోపం దొరుకుతుందో మెసేజ్లు పెట్టి కూడా తయారు చేసేస్తారు. నిత్య జీవాన్ని కోల్పోయేవారు పని. మీ అందరికీ వందనాలు.